హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇన్సూరెన్స్ డబ్బుల కథేంటో సరదాగా సింపుల్గా తెలుసుకుందాం. రెడీనా? చాలామంది ఇలాగే అనుకుంటారు కదండి, అమ్మో ఇన్సూరెన్స్ వాళ్ళు మోసం చేస్తారు, ఏజెంట్లకి భోలేడు డబ్బులొస్తాయి అని. ఆ మాట వినగానే మనస్సులో ఏదో చిన్న డౌట్ వస్తుంది. నాకు తెలుసు, ఆ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. అయితే అస్సలు కంగారు పడద్దు. ఈరోజు మనం అన్ని విషయాలు క్లియర్గా, అంటే అచ్చం వాన పడి వెలిశాక ఆకాశం ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా తెలుసుకుందాం. సరే, అయితే ఈ పెద్ద పజిల్లో ఫస్ట్ పీస్ ఏంటో చూద్దామా? అదేంటంటే, అసలు ఏజెంట్కి డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడ్నుంచొస్తాయి? చూడండి, కమిషన్ అంటే భయపడాల్సిన పదం ఏమీ కాదు. చాలా సింపుల్. కస్టమర్కి హెల్ప్ చేసినందుకు కంపెనీ వాళ్ళు ఏజెంట్కి ఇచ్చే ఒక చిన్న థ్యాంక్యూ గిఫ్ట్ అన్నమాట, అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇది నెమ్మదిగా జాగ్రత్తగా విందాం. కస్టమర్ తన జేబులోంచి ఏజెంట్కి అదనంగా ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. ఆ కమిషన్ మనం కట్టే ప్రీమియంలోంచి వస్తుందన్నమాట, బయటినుంచి కాదు. ఓకే, దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, మన పాలసీ ప్రీమియం ఒక ₹20,000. ఇప్పుడు చూడండి, మనం కంపెనీకి కట్టిన ₹20,000లో ఏజెంట్కొచ్చే కమిషన్ అనేది ఒక చిన్న భాగం మాత్రమే. ఈ ఉదాహరణలో అది ఒక ₹4,000. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మ్యాజిక్, అసలు సీక్రెట్ ఇప్పుడే మొదలవుతుంది. ఏంటో తెలుసుకోవాలనుందా? మంచి సర్వీస్ ఇవ్వడమంటే అచ్చం ఒక మామిడి చెట్టు నాటినట్టు. ఒక్కసారి నాటి జాగ్రత్తగా చూసుకుంటే ప్రతి ఏటా పండు ఇస్తూనే ఉంటుంది కదా. అలాగే ఏజెంట్ మంచి సర్వీస్ ఇస్తే మనం పాలసీని ప్రతి ఏటా రిన్యూవల్ చేస్తాం. అలా చేసిన ప్రతిసారి వారికి చిన్నగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ మాటను ఒక్కసారి నెమ్మదిగా ఆలోచిద్దాం. ఇన్సూరెన్స్ అనేది వెంటనే డబ్బులు సంపాదించే స్కీమ్ కాదు. ఇది నెమ్మదిగా, స్థిరంగా ప్రతి ఏటా కొంచెం కొంచెంగా పెరిగే ఆదాయం. ఇదే 100 మీటర్ల పరుగు పందెం కాదు, ఒక మ్యారథాన్ లాంటిది. ఓకే, ఏజెంట్ కథ మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు అసలు పెద్ద ప్లేయర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎలా సంపాదిస్తారు? అదో పెద్ద డబ్బుల మిస్టరీ బాక్స్లా అనిపిస్తోంది కదా. పదండి, దాన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనందరికీ వచ్చే పెద్ద డౌట్ ఇదే. లక్షల హాస్పిటల్ బిల్స్ కట్టేస్తుంటే మరి కంపెనీలకి డబ్బులు ఎలా మిగులుతాయి? వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయి? ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఒక చాలా సింపుల్, మంచి ఐడియా ఉంది. దాన్ని ప్రీమియం పూలింగ్ అంటారు. అంటే ఏంటంటే, ఒక పెద్ద కుటుంబంలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు అన్నమాట. చాలామంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ల దగ్గర నుంచి వచ్చిన డబ్బు అనారోగ్యం పాలైన కొద్ది మందికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఊహించుకోండి, ఒక కాలనీలో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ఎమర్జెన్సీ కోసమని ఒక కామన్ డబ్బాలో ఓ ₹10 వేసింది. ఇప్పుడు ఆ 100 కుటుంబాల్లో ఎవరికైనా అనుకోకుండా సహాయం అవసరమైతే ఆ డబ్బాలో ఉన్న డబ్బంతా వాళ్లకు ఉపయోగపడుతుంది. చూశారా ఎంత సింపులో? అందరూ కలిసి ఒకరి కోసం నిలబడటం అన్నమాట. కంపెనీలు సంపాదించడానికి ఇంకో దారి కూడా ఉంది. మనందరం మన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి వడ్డీ సంపాదిస్తాం కదా. అలాగే కంపెనీలు కూడా మన దగ్గరించి వచ్చిన ప్రీమియం డబ్బును గవర్నమెంట్ బాండ్స్ లాంటి చాలా సేఫ్ అయిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. దానివల్ల వాళ్ళకి చిన్నగా స్థిరంగా వడ్డీ వస్తుంది. సరే, ఇక్కడే ఒక చిన్న ప్రశ్నొస్తుంది. ఇతరుల ఆరోగ్య సమస్యల మీద లాభం సంపాదించడం అది తప్పా? ఒక్కసారి ఆలోచిద్దాం. హాస్పిటల్స్ లాభం సంపాదిస్తాయి, డాక్టర్లు ఫీజు తీసుకుంటారు, మందుల షాపుల వాళ్లకి లాభం వస్తుంది. ఇవన్నీ మనకు అవసరమైన సేవలే కదా. అలాగే ఒక కంపెనీ నడవాలన్నా, అది పెరగాలన్నా, రేపు మనకు అవసరమైనప్పుడు క్లెయిమ్స్ ఇవ్వాలన్నా లాభం అనేదే అవసరం. ఇది కంపెనీ బతకడానికి, మోసం చేయడానికి కాదు. ఇప్పుడు చూద్దాం, ఒక ఏజెంట్ ముందు 2 దారులు ఉంటాయి. నిజాయితీగా ఉండటం అనేది కేవలం మంచి పని మాత్రమే కాదు, అది చాలా తెలివైన పని కూడా. అదెలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, మంచి ఏజెంట్ ఏం చేస్తారు? నిజాయితీగా అన్నీ వివరిస్తారు, క్లెయిమ్ వచ్చినప్పుడు సాయం చేస్తారు. దానివల్ల వాళ్లకు చాలా కాలం పాటు రెన్యువల్ ఆదాయం వస్తుంది. అదే చెడ్డ ఏజెంట్ అయితే అప్పటికప్పుడొచ్చే కమిషన్ కోసం ఆశపడి తప్పుడు పాలసీ అమ్ముతారు. దానితో కస్టమర్లను చివరికి వాళ్ల కెరియర్నే కోల్పోతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్లో మోసం చేస్తే కెరీర్ కూడా షార్ట్గానే ఉంటుంది. అదే నిజాయితీగా చాలా కాలం పాటు పనిచేస్తే ఒక సామ్రాజ్యాన్ని కట్టొచ్చు. అందుకే
ఇప్పుడు ఆలోచించాల్సిందిదే, వేగంగా వచ్చిపోయే డబ్బా లేక స్థిరంగా గౌరవంగా వచ్చే ఆదాయమా? ఏది మంచిది? చూడండి, ఇదొక అలాంటి బిజినెస్. ఇక్కడ ప్రజల జీవితాలను, వాళ్ల పొదుపును కాపాడటం ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎంత మంచి విషయం కదా! గుర్తుంచుకోండి స్నేహితులారా, రోజు కొంచెం నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం సాధిస్తారు. ధన్యవాదాలు.